మీరు చూస్తున్నటువంటి ఈ రేడియో మా డ్యాడీ వాళ్ళు వాడిందనమాట. మనకంటే ఇప్పుడు డిఫరెంట్ సోషల్ మీడియాస్ లైక్ ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు, యూట్యూబు, ఇంకా స్పాటిఫై ఇలా ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్. కానీ వాళ్ళ జనరేషన్స్‌లో అయితే ఒక రేడియోనే అన్నీ అనమాట. ఇదే వాళ్ళ లైఫ్ అనమాట యాక్చువల్ సిట్యుయేషన్స్ అయితే. ఒకసారి మీ పేరెంట్స్‌ని అడిగి చూడండి వాళ్ళ యొక్క నాస్టాల్జియా ఫీలింగ్ రేడియో మీద ఎలా ఉంటుందనేది. ఆ యొక్క నాస్టాల్జియా ఫీలింగ్‌ని కామెంట్ చేయండనమాట. ఈ యొక్క స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి అనేది సెలబ్రేట్ చేసుకుంటుందనమాట. 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి 90 ఏళ్ల వసంతాలుగా ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, గవర్నమెంట్ న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ అయితే తీసుకొచ్చిందనమాట. మనం ఇలా క్యారీ చేయలేము. అందుకని అన్ని స్మార్ట్ ఫోన్‌లోనే ఉండేటట్టు గవర్నమెంట్ న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ అయితే తీసుకొచ్చిందనమాట. దాంట్లో మనం న్యూసు, రీజనల్ న్యూసు, నేషనల్ న్యూసు, డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్ లెడ్ ప్రోగ్రామ్సు, డిఫరెంట్ సోషల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనం యాక్సెస్ చేయొచ్చనమాట చాలా ఫ్రీగా. అలాగే ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో జో నడుస్తుందనమాట. దానికోసమని వేవ్స్ ప్లాట్‌ఫామ్ అయితే తీసుకొచ్చిందనమాట గవర్నమెంట్. ఇవన్నీ కూడా మనం ఫ్రీగా ఎక్కడి నుంచైనా, ఏ విధంగా అయినా కూడా యాక్సెస్ చేయొచ్చనమాట. సో ఈ యొక్క 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఆకాశవాణి గ్రాటిట్యూడ్‌గా మనం ఆ 2 యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, మళ్ళీ మన యొక్క నాస్టాల్జియా ఫీలింగ్, మన పేరెంట్స్ యొక్క నాస్టాల్జియా ఫీలింగ్‌ని చెప్పండనమాట. అలాగే ఆ యొక్క కామెంట్ బాక్స్‌లో మీ యొక్క పేరెంట్స్‌ని అడిగి దీని యొక్క రేడియో గురించి ఒక నాస్టాల్జియా ఫీలింగ్‌నైతే మాకు చెప్పండనమాట. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.